ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ బ్రదర్, మాకు కావాల్సింది నువ్వు కాదు. పొరపాటున నేను కిడ్నాప్ చేశాం. మీరు వెళ్ళొచ్చు. ఇంతసేపు నన్ను కట్టేసి ఇప్పుడు పొరపాటు అయింది సారీ అంటున్నావా? రేయ్, నిన్ను మర్డర్ చేయలేదురా, కిడ్నాప్ చేశాం. బతుకున్నందుకు సంతోషించు, అర్థమైందా? మీ వల్ల నా రిసెప్షన్కి వెళ్ళలేకపోయాను. ఆయన పొరపాటుని ఎలా కిడ్నాప్ చేస్తారా? మేము నీ పేరేందని 100 సార్లు అడిగినాం కదా. సూర్య అని చెప్పావు కదా. మేము కిడ్నాప్ చేయాల్సిన వాడు కూడా సూర్యనే, అందుకే నిన్ను కిడ్నాప్ చేశాం. పేర్లు ఒకటైతే ఎవరినైనా కిడ్నాప్ చేస్తారా? నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏంట్రా, పొరపాటు అయిందని మర్యాదగా వదిలేస్తుంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? కొట్టి సంపుదా బిడ్డ. ఏదో నీ కాల్ సరిగా లేదని క్షమించి వదిలేస్తున్నాను. ఎక్కువ మాట్లాడావంటే ప్రాణాలతో ఉండవు. పోరా. నేను రిసెప్షన్కి రాలేదని మహాలక్ష్మి గారు ఏమనుకున్నారు? మధుమిత ఎంతలో ఫీల్ అవుతుందో వెంటనే తనకి ఫోన్ చేసి చెప్పాలి. అక్క, మనం వెళ్ళిపోదాం అక్క. ఇప్పుడా? ఇంత రాత్రి ఎందుకు? రేపు తెల్లారగానే హాస్పిటల్లో చూపించుకొని వెళ్ళిపోదాం. ప్లీజ్ అక్క, ఇంకొక క్షణం కూడా నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఇక్కడ బాగానే ఉంది కదా మధు. నీకు అలా ఉందేమో, నాకు ముళ్ళ మీద ఉన్నట్టుంది. స్టేజ్ మీద మా అమ్మా నాన్నలు చూసిన చూపు నేను ఎప్పటికీ మర్చిపోలేను. సీతకి నా మొహం చూపించలేకపోతున్నాను. అంత తప్పు నువ్వేం చేసావు మధు? ఈ ఇంటికి రావడమే నేను చేసిన తప్పు. ఇంతవరకు ఉండి ఇంకా తప్పు చేశాం. సూర్య వస్తాడు అనుకుంటే సూర్య రాలేదు. సూర్య లేకుండా నేను ఇక్కడ ఉండడం మంచిది కాదక్క. మనం ఇంకొక రోజు హాస్పిటల్కి వద్దాం. ఇప్పుడు వెళ్ళిపోదాం అక్క, నా మాట విను. ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? మహాలక్ష్మి మేడం గారు మనల్ని బాగా చూసుకున్నారు కదా. నీకు తెలీదక్క, మనకి తెలియకుండా ఇక్కడేదో జరుగుతుంది. మనం ఇంకా ఇక్కడ ఉన్నామంటే ప్రమాదంలో పడతాం. ఈ ఇంట్లో మనకి ప్రమాదం ఏంటి మధు? ఈ ఇల్లే ప్రమాదం అక్క, నీకు అర్థం కావడం లేదు. సూర్య, హలో సూర్య, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? రిసెప్షన్కి ఎందుకు రాలేదు? నీకోసం ఎంతలా ఎదురు చూసానో తెలుసా? ఏమైపోయావు? సారీ మధు, నేను నీ దగ్గరికి బయలుదేరాను, కానీ వస్తుంటే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.